జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. జమ్మూ కాశ్మీర్కు సంబంధించి మనం గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. ఏది జమ్మూ కాశ్మీర్లో ఇంతకు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, గతంలో ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి, ఇంకా రాబోయే కాలంలో ఎట్లా ఉండాలా, రాబోయే కాలంలో అంతా బాగుండాలంటే భారతదేశానికి సంబంధించి భారతదేశంలో కలిసిమెలిసి ఎట్లా ఉండాలో వాటంటి గురించి మనం మాట్లాడుకున్నాం. దీనికి సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ వార్తను దాన్ని తీసుకొచ్చిన, ఇంకా దాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. త్వరలోనే జమ్మూ కాశ్మీర్కు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి మనకందరికీ కూడా తెలిసిందే. ఈ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 18వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తారీఖు వరకు 3 విడతలుగా జరగనున్నాయి. ఈ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ ఒకవైపు పోటీ చేస్తూ ఉంటే, మరోవైపు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ, ఇంకొకటి వచ్చి ఈ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల కూటమి అయితే పోటీ చేస్తుంది. వీళ్ళు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఈ ఆర్టికల్ 370 గురించి, వీటన్నిటి గురించి నేను రీసెంట్గానే ఒక వీడియో కూడా చేశాను. కావాలంటే ఆ వీడియో ఒకసారి చూడండి. వాళ్ళని ఏమిలే ఉతికి పిండి ఆరేసింది అనమాట న్యూస్ అఖండ. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు జమ్మూ కాశ్మీర్ 2 ప్రాంతాల కలయిక. వాటిలో జమ్మూ కాశ్మీర్ ప్రాంతం ఒకటైతే కాశ్మీర్ ప్రాంతం ఇంకొకటి. జమ్మూలో దాదాపుగా హిందువుల మెజార్టీ ఎక్కువగా ఉంటే కాశ్మీర్లో ముస్లింల జనాభా చాలా అధికంగా ఉంటుంది. ఇక ఈ ఎన్నికలకు సంబంధించి మొన్న కాంగ్రెస్ పార్టీ అలాగే ఈ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలో ఒక మేనిఫెస్టోని అయితే విడుదల చేసిన సంగతి మనకందరికీ తెలిసిందే. ఆ మేనిఫెస్టోలో వాళ్ళు ఏం చెప్పినారయ్యా అంటే, ఆర్టికల్ 370ను మళ్ళా పునరుద్ధరిస్తామని, కాశ్మీర్కు మునుపటి మాదిరిగానే ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పిస్తామని, కాశ్మీర్లోకి ఇతరుల ప్రవేశాన్ని అంటే భారతీయుల ప్రవేశాన్ని అడ్డుకుంటామని, ఈ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు తొలగిస్తామని చెప్పి, అంతేకాకుండా మన శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్తో శాంతి చర్యలు జరుపుతామని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ అలాగే ఈ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు తమ మేనిఫెస్టోలో పేర్కొన్నాయి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఆర్టికల్ 370 అంటే మన భారతదేశంలో ఉన్న ప్రజల కంటే వాళ్ళకు పాకిస్తాన్ వాళ్ళే దగ్గర అనమాట. ఆ విధమైనగా పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మన జమ్మూ కాశ్మీర్లో నివసించే అమ్మాయిలను వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, ఇక్కడ భూములు కొంటారు, అన్నీ చేస్తారు. కానీ భారతదేశంలో ఉండే వాళ్ళు ఎవరు కూడా ఆడ భూములు కొనడానికిలా, వ్యాపారాలు చేయడానికిలా ఏం లే. చెప్పాలంటే నేను గతంలో దీని గురించి చాలా వరకు చెప్పా. కావాలంటే దయచేసి ఆ వీడియో చూడండి. ఎందుకంటే మళ్ళీ చెప్తే ఇంతకుముందు చూసిన వాళ్ళకి అది కొంచెం రొటీన్ అవ్వచ్చు. కాబట్టి ఎవరైనా దీనికి సంబంధించి చూడని వాళ్ళు ఉంటే రీసెంట్గానే ఈ రాహుల్ గాంధీని ఫోటో పెట్టి దీనికి సంబంధించి ఒక న్యూస్ ఒకటి చేశాం, దయచేసి చూడండి. అయితే నిన్న భారతీయ జనతా పార్టీ ఒక మేనిఫెస్టోని విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు దగ్గరుండి మరి ఈ మేనిఫెస్టోను తయారు చేయించి నిన్న విడుదల చేశారు. ఈ జమ్మూ కాశ్మీర్ ఎన్నికల మేనిఫెస్టోని కీలకాంశాలు కొన్ని ఉన్నాయి, వాటి ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. పాకిస్తాన్ అంటే ఎవరియా? మన శత్రు దేశం. కాబట్టి పాకిస్తాన్తో ఎట్టి పరిస్థితుల్లో చర్చలు జరిపే అవకాశమే లేదు. ఇది మొగోడి మాట. ఇంకొకటి, ఆర్టికల్ 370ను ఎట్టి పరిస్థితుల్లో ఈ పునరుద్ధరించే ప్రశ్నే లేదు. శబాష్. మూడోది, తీవ్రవాదాన్ని పూర్తిగా రూపుమాపుతాము. చాలా సంతోషము. 4వ పాయింట్, జమ్మూ కాశ్మీర్ను స్విట్జర్లాండ్ మాదిరిగా అతి పెద్ద టూరిస్ట్ సెంటర్గా చేయడం అనమాట. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. నేను ఇందాక చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నా, ఏమనుకోవద్దు. ఎవరైనా చూడాలంటే మళ్ళీ ఆ వీడియో చూడండి. కావాలంటే ఆ లింక్ కూడా నేను మళ్ళీ మీ కామెంట్ బాక్స్లో నేను ఇస్తాను. అయితే విషయం ఏంటంటే, మన జమ్మూ కాశ్మీర్ని డెవలప్ చేస్తే స్విట్జర్లాండ్ అబ్బా చాలా గొప్పగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది అంటారు కదా. అలాంటి స్విట్జర్లాండ్ 20 తయారవుతాయి మన జమ్మూ కాశ్మీర్లో. అది అక్కడ ఆయన అన్నట్టుగా జమ్మూ కాశ్మీర్ను పెద్ద పర్యాటక కేంద్రంగా డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉండాలి. ఇంకా 5వ పాయింట్ ఏంటంటే, శిథిలమైపోయిన అన్ని హిందూ దేవాలయాలను పునరుద్ధరించడం. చూడండి, ఏడ తెలిసిన ఇదే మన ఆంధ్రాలోనా తెలంగాణలోనా ఏడదే కాదు. జమ్మూ కాశ్మీర్లో హిందూ ఆలయాలను మళ్ళీ అక్కడ పునరుద్ధరించడం అంటే అది మామూలు మాటలు కాదు. నిజంగా వాళ్ళకి ఎంత చేసినా ఎంత సపోర్ట్ చేసినా కూడా తక్కువే హిందువులందరూ కలిసి. ఇంకా 6వ పాయింట్ ఏంటంటే, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లను కొనసాగిస్తాము. ఈ మాట ఆయన ఎందుకంటే అది తెలుసా? ఇదే ఎస్సీ ఎస్టీలకు ఈ జమ్మూ కాశ్మీర్లో ఎవరు ఈ 55 ఏళ్ల యువనేత ఈ రాహుల్ గాంధీ, అలాగే ఎవరు ఆ జమ్మూ కాశ్మీర్ ఈ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు ఉన్నాయి కదా, వీళ్ళ కూటమి మీద అంటే అక్కడ ఉండేటువంటి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పినారు. అదే పోతుమోగోడు ఇంకా మన భారతలోకి వచ్చి జమ్మూ కాశ్మీర్ మినహాయించి మిగతా అన్ని రాష్ట్రాలు ఏం చేస్తాడు, మళ్ళీ ఏంటంటే ఆ కులాల మధ్య చిచ్చు పెట్టేదానికి ప్రయత్నం చేస్తాడు. వీళ్ళు ఎస్సీలు అని చెప్పి చిన్న చూపు చూస్తున్నారు, ఎస్టీలు అని చెప్పి చిన్న చూపు చూస్తున్నారు, అది ఇది అని చెప్పేసి కులాల మధ్య పెద్ద ఎత్తున చిలికిలు తెచ్చేదానికి ప్రయత్నం చేస్తాడు. ఆడెందుకంటే వాళ్ళ ఓట్లు గంప కొత్తగా పడతాయి కదా, వాళ్ళ సంకలనం నాకేదానికోసము ఆడ ఏమైనా చేస్తారు. అట్లా అది ఇక్కడ ఉండేటటువంటి మన మహానుభావులందరూ కూడా అర్థం చేసుకుంటే చాలా సంతోషం. 7వ పాయింట్ ఏంటంటే, కాశ్మీర్ను వదిలి వెళ్ళిపోయినటువంటి కాశ్మీర్ పండిట్ల కోసం
ప్రత్యేకంగా కాలనీలు ఏర్పాటు చేయడం, వీటికి భద్రతగా అంటే కాలనీలు ఏర్పాటు చేయడమే కాదు, వీటికి భద్రతగా సైనికులను అక్కడ మోహరించడం. ఎందుకోసం? సెక్యూరిటీ కోసం. ఇంకా 8వ పాయింట్ వచ్చి కాశ్మీర్లో కాశ్మీరీ పండితులకు పునరావాసం కల్పించడం. చూడండియా, భారతీయ జనతా పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో ఈ 8 అంశాలు కీలకంగా ఉన్నాయన్నమాట. ఇక ఈ కాంగ్రెస్ పార్టీ కూటమి మేనిఫెస్టో ఎలా ఉండదో ఇందాకనే నేను చెప్పిన. కాబట్టి ఎవరి మేనిఫెస్టో ఎలా ఉండదో చూసి ఏ పార్టీ ఈ దేశం కోసం పనిచేస్తుందో, ఏ పార్టీ సనాతన ధర్మం కోసం పనిచేస్తుందో మీరు ఆలోచించుకోండి, తెలుసుకొని దాన్ని బట్టి మనం భవిష్యత్తులో ఎలా ఉండాలా, ఏ పార్టీని ఆదరించాలనేది కూడా మన ఆలోచన బట్టి ఆధారపడి ఉంటుంది. మన భవిష్యత్తు కూడా దాని మీదనే ఆధారపడి ఉంటుంది. అదైతే ఎవరు కూడా దయచేసి మర్చిపోవద్దు. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వినాయక చవితితో మన న్యూస్ అఖండ ఛానల్ స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. అంటే ఇప్పుడు ఈ రోజుతో మనం 3వ సంవత్సరాలకు అడుగు పెడుతున్నాం. ఈ సందర్భంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇది మాకు ఇచ్చే గిఫ్ట్ అనుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, కోఆపరేట్ చేయండి. జై శ్రీరామ్.